డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కుందూరు గ్రామం కొత్త కాలనీలో క్రిస్మస్ వేడుకను కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రారంభ ప్రార్థనా ఫాస్ట్ కృపవరం ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం సంఘ సభ్యులు చక్కని గీతాలను ఆలపించి సభ్యులందరికీ సంతోషపరిచారు. ఈ సందర్భంగా టి సంతోష్ కుమార్ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలిపారు. అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శనతో అలరించారు. క్రిస్మస్ కూడికలతో దైవ సేవకులు ఆర్ రాజు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. కేక్ కటింగ్ మరియు క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా చక్కని విందు ఏర్పాటు చేశారు. ఈ ఘనమైన క్రిస్మస్ వేడుకల్లో సంఘ సభ్యులు, బంధుమిత్రులు, పరివార శ్రేయోభిలాషులు పాల్గొనగా కంచి జయరాజు, శాంతి రాణిలు ముఖ్య ఆర్గనైజర్లుగా వ్యవహరించారు. అలాగే ఎలా మారిపోయింది ఇది కూడా అంతే. యేసయ్యా నేను పాపిని, నా పాపములన్నీ నీ రక్తములో కడగండి అని అనగానే ఆ 2000 సంవత్సరాల క్రితం యేసు చిందించిన రక్తం నీ పాపములన్నిటినీ కడుగుతుంది, నిన్ను శుద్ధినిగా చేస్తుంది. నువ్వు చనిపోయాక మోక్షానికి వెళతావు. నువ్విక వెల చెల్లించాల్సిన పని లేదు. అనేకుల పాపమునకు విమోచన క్రయధనముగా వెల చెల్లించడానికి ఆయన ఆకాశ మహాకాశాలు దాటి ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఇప్పుడు యేసుని అంగీకరిస్తే ఆయన నీ పాపములన్నిటినీ క్షమిస్తాడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ ఎవరి పండుగ? ఎవడు మానవ జన్మెత్తాడో వాడి పండుగ క్రిస్మస్. ఇది నా పండుగ. మన అందరి కోసం వచ్చాడని చెప్పకండి హోల్సేలుగా కొత్తకి. నా కోసమే యేసయ్య ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన నా కోసమే సిలువలో బలైపోయాడు. ఆయన నా పాపపు వెలంతా సిలువలో చెల్లించి నన్ను స్వతంత్రుడిగా చేశాడు. నీ కోసమే యేసు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. నువ్వేమనుకుంటున్నావు అంటే నా కోసం కాదు, క్రైస్తవుల కోసం అని అనుకుంటా ఉన్నావు. ఒక్క కథ 2 నిమిషాల్లో ముగించేస్తున్నాను. ఈ కథ చెప్పకపోతే నిజంగా న్యాయం చేసినట్టు అవ్వదు. కాబట్టి అర్ధరాత్రి 3 బండి మీద వచ్చేస్తున్నారు రోడ్డు మీద. పోలీస్ ఆయన పట్టుకున్నాడంట, ఎస్సీ గారు పట్టుకున్నారు. 3 ట్రిపుల్ రైడింగ్. దిగండ్రా, లైసెన్స్ చూపించండి అన్నాడు. లైసెన్స్ లేదు సార్. ఈ బండి ఎవరు అన్నాడు. మాది కాదండి అన్నాడు. ఇంత అర్ధరాత్రి 3 అన్ని తప్పులే ఎలా చేసింది. గబుకుని బుక్ ఒకటి ఓపెన్ చేశాడండి. పేరు అడిగాడు, పేరు రాసేసి చలానా రాసేసాడు. 1000 రూపాయలు కట్టు. తప్పు చేశాడు కాబట్టి డబ్బులు కట్టాలి. అప్పుడు ఆడంటున్నాడు, అయ్యగారండి, సార్ గారండి, నా దగ్గర 1 రూపాయి కూడా లేదండి. చలాన్ నువ్వు చేసిన తప్పు కాబట్టి వెల చెల్లించాల్సిందే కదా. అయ్యో నా భార్యకి చొరవండి, అయితే వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అనగానే అప్పుడు 10 నటించేసాను అనుకున్నాడు. వెంటనే బండి ఎక్కేసరికి వదిలేసిన పోలీస్ ఆఫీసర్కి ఉద్యోగ ధర్మం జ్ఞాపకం వచ్చింది. ఏంటి ఉద్యోగ ధర్మం? న్యాయం. అదే మీరు కరెక్ట్గా చెప్పారు. ఎంటర్ అన్నాడు, రేపు 1వ తారీఖుని ఎలాగో 1,20,000 రూపాయలు జీతం తీసుకుంటారో ఇలా ఉద్యోగులు అందరూ వదిలేస్తుంటే నీకు అసలు గవర్నమెంట్ ఎస్ఐగా ఉద్యోగం ఇచ్చి రోడ్డు మీద పెట్టింది ఎందుకు? ఇలాంటి వాళ్ళని అందరినీ పట్టుకుని పైన వేస్తావని. కానీ నువ్వు పట్టుకున్నట్టు ఏం చేస్తున్నావు? వదిలేస్తున్నావు. ఇది గ్యాప్ వచ్చింది. అమ్మో, నేను ఉద్యోగానికి అన్యాయం చేయలేను. ఒరే ఆగండి వెంటనే. ఇదేంటి సార్ పొమ్మన్నారు మీరే? ఆగండి, కట్టకుండా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. మళ్ళా మొదలెట్టాడు. ఏం మొదలెట్టాడు? నా భార్యకి టైఫాయిడ్, మా వాడికి మలేరియా, నాకు కూడా బాగాలేదండి, 3 రోజులు అన్నం వండుకోవట్లేదండి. మరలా ఏం గ్యాప్ వచ్చింది? దీనికి ప్రేమ గ్యాప్ వచ్చింది. మళ్ళా వదిలేసాడు. మళ్ళా గ్యాప్ వచ్చింది ఉద్యోగ ధర్మం. ఇప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఆ పోలీస్ ఆఫీసర్ అయితే దేవుడు కూడా అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో పడిపోయాడండి. ఒక పక్క న్యాయానికి న్యాయం చేయాలి, కృపక న్యాయం చేయాలి. అప్పుడు పోలీస్ ఆఫీసర్ అనుకున్నాడు, ఈయన్ని వదిలేస్తే ఉద్యోగానికి అన్యాయం చేసినట్టు ఉంది, ఉద్యోగానికి న్యాయం చేస్తే నాలో ఉన్న మానవత్వానికి అన్యాయం చేసినట్టు ఉంది. ఏం చేయాలని ఆలోచించి ఒక ఐడియా వచ్చింది. నా 1000 రూపాయలు నేనే నీ పక్షంగా గవర్నమెంట్ కడతానరా. బాగుందా లేదు ఐడియా? అప్పుడు గవర్నమెంట్ కి అన్యాయం చేసినట్టు కాదు, నీకు 1000 రూపాయలు, ఇది నా డబ్బు, ఇది నేను ఎంతో కష్టపడితే తెచ్చుకున్న డబ్బు. నిన్ను విడిపించడానికి, గవర్నమెంట్ కి న్యాయం చేయడానికి నా డబ్బు నేను కడుతున్నాను. అయితే కట్టేయండి సార్. మంచి కట్టేసిన తర్వాత చలాన్ ఇచ్చేసాడండి. అంటే ఏంటి? ఫామ్. ఇదిగో ఇప్పుడు తెల్లవారుజామున 2 అయింది, 2 గంటలు నువ్వు పట్టబడ్డావు, ఇంకొక 22 గంటల వరకు ఈ కాగితానికి పవర్ ఉంటుంది. ఈ 22 గంటలు ఈ కాగితం చలానా నీ జేబులో పెట్టుకో. ఈ లోపు ఎవరు పట్టుకున్నా, ఇదిగోండి ఆల్రెడీ నన్ను ఒకరు పట్టుకున్నారు, చలానా కట్టేసానంటే నిన్ను ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు? వదిలేస్తాడు అని చెప్తుంటే ఈడు అంటున్నాడు,
ఇది జోబులో పెట్టుకోవాలంటారండి అంటున్నాడు.